హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందో నితిన్. సో ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. సో మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో మా బుడ్డోడి బర్త్డే వ్లాగ్ అండ్ ఆల్సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే కాలకూరు గుడికి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి సీసల గుడికి కూడా వెళ్ళాము. కానీ అక్కడ నాకు షూట్ చేయడం అయితే కుదరలేదు. సో సీసల గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే పెద్దవాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. అండ్ దాని తర్వాత ఆశ్రమం వాళ్ళు మాకు తెలీదు, ఇలా కేక్ అయితే ప్లాన్ చేశారనమాట. సో కేక్ కటింగ్ అవన్నీ చేయించాలని చెప్పేసి సో అయితే కేక్ కూడా కట్ చేసేసిన తర్వాత ఆ కేక్ అవన్నీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేశారు. సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో కొంచెం హడావిడి అయితే అయ్యింది, బట్ నో ప్రాబ్లం, అన్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. సో అందరూ కూడా బ్లెస్ చేశారనమాట. సో అక్కడి నుంచి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాబా గుడిలో బర్త్డే కదా అని చెప్పేసి బుడ్డోడికి బాబా ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఆశ్రమంలో గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఇలాగ పెప్పా పిగ్ పజిల్ అయితే ఇచ్చారు. సో కింద అయితే డెకోర్ అంతా కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది డెకోర్ ఇవంతా కూడా. సో గిఫ్ట్స్ అవన్నీ కూడా ముందే పర్చేస్ చేసేసాము. సో లాస్ట్ మినిట్లో తెలిసింది ఏంటంటే ఇంకొంతమంది ఎక్కువ వస్తున్నారని తెలిసింది. సో అప్పటికప్పుడు వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేశానమాట. కొన్ని తక్కువ అయ్యాయి గిఫ్ట్స్ అని చెప్పేసి సో కొన్ని గిఫ్ట్స్ అయితే పర్చేస్ చేశాను. సో ఇవంతా కూడా కొంచెం హడావిడి అయితే అయిపోయింది. సో గిఫ్ట్స్ అవన్నీ కూడా అత్తయ్య అక్క వాళ్ళందరికీ కూడా ఫొటోస్ అవన్నీ పంపించి సో అందరూ ఓకే అయిన తర్వాత గిఫ్ట్స్ అవన్నీ అయితే తీసుకున్నాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఫుల్ ఒక 2-3 డేస్ బర్త్డే హడావిడి వల్ల అటు ఇటు ఫుల్ తిరుగుతూనే ఉన్నాము. బాగా ట్యాన్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి ఒక 1 అవర్ టైం అయితే ఉంది కదా, సరే షీట్ మాస్క్ అయితే వేసుకొని ఒక 1 అవర్ అలా పడుకున్నాను అనమాట. సో ఈలోపు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే చూసేయండి. సో బర్త్డేకి అయితే ఫస్ట్ అయితే నేను డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కానీ సో అందరూ చీర కట్టుకోవచ్చు కదా అన్నారు. సో ఎప్పటి నుంచో కూడా ఒక శారీని, ఒక ప్లెయిన్ శారీని కొంచెం డిజైన్ చేసుకోవాలని చెప్పి ఒక ఐడియా అయితే ఉంది. సరే ఓకే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అవ్వలేదు కదా అని చెప్పేసి ఈసారి ట్రై చేద్దాం బర్త్డేకి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ఈ 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొన్ని ప్లెయిన్ శారీస్ తెచ్చుకున్నాను, దాంట్లో ఈ 2 నచ్చాయి. ఒక బ్లౌజ్ అయితే పేర్ చేశాను, కానీ నాకు ఎందుకో కొంచెం బ్లూ కలర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇలాగా షైన్ అవుతుందన్నమాట. ఒక స్నేక్ స్కిన్ టైప్లో అయితే ఉంది. బయట అయితే చాలా బాగుంది. కెమెరాలో అంత డీటెయిలింగ్ కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ బయట కాంబినేషన్ బ్లౌజ్ అయితే చాలా సెట్ అయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న నాట్స్ లాగా టై చేస్తున్నాను. ఒక మోడల్ అయితే ఇలా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. జస్ట్ ఒక ప్లెయిన్ శారీకి కొంచెం పళ్ళు హైలైట్ చేయాలని అయితే అనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా కొన్ని స్టిచెస్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక చిన్న పఫ్ టైప్లో అనాలా, అది ఏమని చెప్పాలైతే నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు వీడియోలో అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా ప్రతిసారి కూడా కొంచెం కొంచెం చేసిన తర్వాత ఒక ట్రయల్ చూసుకుంటాను, వెదర్ నాకు నచ్చినట్టు నేను అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా అని. కానీ అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదు, నాకు చాలా టైం టేకింగ్ అయిపోయింది. అందులో కొంచెం బర్త్డే పనులు చూసుకుంటూ అండ్ మధ్యలో టైం ఉన్నప్పుడు ఇలాగ ఇది శారీ డిజైన్ చేసుకుంటూ. సో ఇది షోల్డర్ మీద వచ్చేసరికి ఆ షోల్డర్ మీద ఉన్నవి మనం కొంచెం స్టిఫ్గా క్యారీ చేస్తాం కదా పళ్ళుని, సింగిల్ పళ్ళు వేసినప్పుడు. సో అలా కొంచెం స్టిఫ్ చేసేసరికి అక్కడ నేను వేసిన స్టిచ్ అయితే ఎప్పుడు ఊడిపోతుంది. సో కొన్ని అలాగా బాగా ఇబ్బంది పెట్టింది, కొన్ని బాగా టైట్గా వేయాల్సి వచ్చింది. తర్వాత నేను ఇలా చిన్న బుట్టి కింద అయితే చేశాను. యాక్చువల్లీ ఫ్లవర్ అయితే అనుకున్నాను, కానీ ఫ్లవర్ చేసేంత టైం అయితే లేదు. అందులో నేను కొంచెం దగ్గరికి వేసిన వల్ల మళ్ళీ కొంచెం బాగోదు, డిస్టర్బింగ్గా ఉంటుందని చెప్పేసి చిన్న బుటా టైప్లో అయితే నేను ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వేసేసరికి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియోలో అయితే అంత క్లియర్గా లేదు, కానీ సీరియస్గా బయట అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకుని అన్నీ రెడీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఫైనల్గా బర్త్డే రోజు నేనైతే ఇలా అయితే రెడీ అయ్యానమాట. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక శారీని, ఒక ప్లెయిన్ శారీని లైట్గా హైలైటింగ్ ఒక ఫ్యాన్సీ శారీ లాగా అన్నది, అంటే డిఫరెంట్గా. ఇప్పుడు జార్జెట్స్, బెనారస్ ఇవన్నీ కూడా ఎక్కువ అందరూ కడుతున్నారు కదా, అలానే ప్లెయిన్ శారీస్ కూడా కట్టలేమని చెప్పి ఒక
ఒక డిఫరెంట్ ఐడియా ఏదైనా ఒకటి ట్రై చేద్దామని అనిపించింది. నాకైతే ఈ ఐడియా చాలా చాలా నచ్చింది. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇలా డిఫరెంట్ ఐడియాస్ ఇవన్నీ కూడా నేను నేను ఫస్ట్ నా మీద అయితే ట్రైలేసుకుంటున్నాను. మా వాడు కూడా ఇంకా రెడీ అయ్యి అయితే వచ్చేసాడు. కింద డెకోర్ అంతా కూడా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో, కేక్ కూడా తీసుకొని అయితే వచ్చేసారనమాట. సో, ఈ మధ్య మా వాడు ఎక్కువగా చూస్తుంది పా పెట్రోలే. సో, పా పెట్రోల్ ఇష్టం కదా అని చెప్పేసి సో, థీమ్ అండ్ కేక్ అవన్నీ కూడా పా పెట్రోలే చేయించారు. సో, వాడి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. జనరల్‌గా పిల్లలు కొంచెం ఏడ్చి, ఇబ్బంది పెట్టి అలా ఉంటారు కదా! కానీ పర్వాలేదు మా వాడు బాగానే ఫోటోషూట్ అవన్నీ కూడా చేయించుకున్నాడనమాట. సో, ఇదొచ్చేసి వాడి కేక్ అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి మావయ్య బర్త్‌డే మా మావయ్య గారిది. సో, అందుకని ఆయనకు కూడా ఒక కేక్ అయితే తెచ్చి పెట్టేసాము. ఇద్దరితో కలిపి కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి. సో, గెస్ట్స్ అందరూ కూడా వచ్చేసారు. సో, కేక్ కటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా జరిగింది. సో, అవన్నీ కూడా డీటెయిల్‌గా అయితే నేను మెన్షన్ చేయలేకపోయాను. జస్ట్ చిన్న చిన్న బిట్స్ వరకు అయితే మెన్షన్ చేశాను. సో, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా నేను వీడియో తీయాలని అనుకున్నాను కానీ కుదరలేదు. సో, గిఫ్ట్స్ అవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియో కూడా ఒకటి చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకంటే మా వాడికి రోజుకొక కొత్త గిఫ్ట్ కావాలనమాట. అన్నీ ఒకేసారి ఓపెన్ చేసేస్తే వాడికి అన్నీ పాతవైపోయి అలా కుదరదు. వాడికి రోజుకి ఒక్కొక్క సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి గిఫ్ట్స్ అవన్నీ కూడా రోజుకొకటి ఇస్తే ఇంకా ఆ రోజు కొత్తది ఓపెన్ చేశాక ఇంకా పాతది అన్నది అసలు ముట్టుకోవట్లేదు వాడింకా. సో, రోజు కొత్తది వాడికి ఓకే బావుంటది కదా అని చెప్పేసి ఇంకా గిఫ్ట్స్ అవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియో కూడా చేయలేకపోయాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిందు నితిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.